అది 2002 జూలై 13 నాట్ అవుట్ సిరీస్ ఫైనల్ వేదిక లార్డ్స్ మైదానం. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ భారత్ ముందు 326 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఆ రోజుల్లో వన్డే మ్యాచ్లలో 300 పైచిలకు స్కోర్ అంటే అది భారీ స్కోర్తో సమానం. అయినప్పటికీ యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్ పడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్తో భారత్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ క్రమంలోనే కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీ-షర్ట్ విప్పి గాలిలోకి గింగిరాలు తిప్పిన దృశ్యాలు ఉర్రూ తొలగించాయి. మళ్లీ 23 ఏళ్ల తరువాత ఐసీసీ మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల విజయ లక్ష్యాన్ని జెమిమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్, ఆనాటి యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్ల ఇన్నింగ్స్ ను గుర్తు తీసుకువచ్చింది. భారత్ ఫైనల్ కు చేరాలంటే విజయ లక్ష్యం 329 పరుగులు, పైగా ప్రత్యర్థి ఆస్ట్రేలియా. ఇంతకు ముందు ఇదే ఆస్ట్రేలియా చేతిలో విశాఖలో 331 పరుగులు చేసిన భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ దశలో భారత్ గెలుపుపై అంచనాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఏది ఏమైనా విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా మ్యాచ్ ఛేజింగ్ ను మహిళా సెహ్వాగ్గా గుర్తింపు పొందిన షఫాలి వర్మ, స్మృతి మంధాన ప్రారంభించారు. అనుకున్న విధంగానే షఫాలి వర్మ 2 బౌండరీలు బాది 10 పరుగులు చేసిన తర్వాత ఎల్బీడబ్ల్యూగా జరిగింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్గా మైదానంలో కొడిపెట్టిన జెమిమా రోడ్రిగ్స్ నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే స్మృతి తక్కువ పరుగులకే అవుట్ కావడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. ఈ దశలో ఫీల్డింగ్లో పేలవమైన ప్రదర్శన చేసిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బాధ్యతాయుతంగా ఆడాలనే పట్టుదలతో క్రీజులోకి వచ్చింది. జెమిమాతో కలిసి ఇన్నింగ్స్ ను క్రమంగా చక్కదిద్దింది. 3వ వికెట్ కు అమూల్యమైన 167 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించింది. అనంతరం జట్టు స్కోరు 226 పరుగుల వద్ద ఉండగా క్యాచ్ అవుట్ అయింది. హర్మన్ ప్రీత్ కౌర్ మొత్తం 8 బంతులాడి 10 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 89 పరుగులు చేసింది. ఆ తర్వాత దీప్తి శర్మ 3 ఫోర్లతో 24, రిచా ఘోష్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి ధనాధన ఇన్నింగ్స్ ఆడారు. మరో ఎండ్లో జెమిమా రోడ్రిగ్స్ ఆస్ట్రేలియా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారింది. మొత్తం 14 ఫోర్లతో బ్యాటింగ్ చేసి 127 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లో ఎంపికైంది. భారత్ విజయానికి మరో 2 పరుగులు అవసరం కాగా అమన్జోత్ కౌర్ బంతిని బౌండరీకి తరలించి యావత్ దేశాన్ని ఆనంద డోలికల్లో ముంచెత్తింది. ఈ నెల 2వ తేదీన నవీ ముంబై వేదికగా కొనసాగే ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత మహిళల జట్టు ఢీకొట్టబోతోంది. ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన ఈ చారిత్రక విజయంలో జెమిమా కోసం ఎంత చెప్పినది తక్కువ అవుతుంది. ముందుగా 50 ఓవర్లు ఫీల్డింగ్ చేసి ఆ తర్వాత 3వ నెంబర్ బ్యాటర్గా క్రీజ్లోకి వచ్చిన జెమిమా దాదాపు 170 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర అలసటకు గురైంది. అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ సెలబ్రేషన్ కు దూరంగా ఉండిపోయింది. అయితే భారత్ చిరస్మరణీయ విజయం సాధించిన తర్వాత కన్నీటి పర్యంతమైంది.